అంటే దీనిపైన ఇంకా ఎలాంటి రీసెర్చ్ చేయబోతున్నారు? ఈ యొక్క ఇప్ప పువ్వు పైన కానీ లేదా నాటుసార పైన అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏమైనా దీనిపైన సెర్చ్ చేసేసి ఇంకా పూర్తిగా చేయబోతున్నారు? ఇప్పటికే 200 పేజీలు రాసిన కూర్చొని, నిద్ర పోకుండా రాత్రి కూర్చొని ఎట్లా దీన్ని ఏంది, దీని ప్లస్ ఉందా మైనస్ ఉందా, అడ్వాంటేజెస్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏంది 200 పేజీలు రాసిన. ఇంకా 4-5 రోజులు ఉంది అసెంబ్లీ స్టార్ట్ అయ్యేదని. ఖచ్చితంగా ఇంకా కొంచెం డీటెయిల్గా డెప్త్గా స్టడీ చేసి ఆ అంశాలంతా అసెంబ్లీలో మాట్లాడుతాం. అంటే దీని విషయంలో ప్రతిపక్షాలు వేరే రకంగా ఆలోచన చేస్తున్నాయి. సారా రేపు రాబోయేలో సారా దుకాణాలకు వస్తున్నాయి అంటున్నారు. మరి నిజమేనా? నేను అన్నది ఇప్ప పువ్వు సారా. కేసీఆర్ గారిని కూడా చెప్పమని చెప్పండి, ఇప్ప పువ్వు చాలా మంచిది కాదని ఒకసారి కేసీఆర్ గారిని చెప్పమని చెప్పండి. సో ఇది రాబోయే రోజుల్లో కూడా ఇప్పసార చాలా ఆరోగ్యానికి మంచిది. దీనిపైన కూడా ప్రపంచ దేశాల నుంచి అటు సైంటిస్టుల నుంచి కూడా సెర్చ్ చేస్తాము. దీనిపైన పూర్తిగా సమగ్రమైనటువంటి 200 పేజీలకు సంబంధించినటువంటి పేజీలకు బుక్ కూడా రాయడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందర పెడతారని చెప్తున్నారు. మరోవైపు కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేసీఆర్ కానీ దీనిపైన కూడా ఇప్పపుర సార పైన కూడా పరిశీలన చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.